వరాహకల్పం ముగిసే సమయానికి అలసిపోయిన బ్రహ్మ పెద్దగా ఆవలించడంతో ఆయన నోటి నుండి బయటకు వచ్చిన వేదాలని హయగ్రీవుడనే రాక్షసుడు అపహరించి సముద్రం అడుగున దాక్కున్నాడు. సత్యవ్రతుడు సంధ్యావందనం కోసం నది నుండి చేతిలోకి తీసుకున్న నీటిలో ఓ చేప పిల్ల కనిపించి తనని నదిలో విడిచిపెట్టవద్దని ప్రాధేయపడింది. ఎందులో విడిచిపెట్టిన ఆ చేప క్షణక్షణానికి పెరిగిపోవడంతో సత్యవ్రతుడు ఆ చేపని సముద్రంలో విడిచిపెట్టిన వెంటనే అది 100 యోజనాలకి విస్తరించింది. మరో 7 రోజుల్లో వరాహకల్పం ముగిసి నైమిత్తిక ప్రళయం రాబోతుందని పునఃసృష్టి కోసం అన్ని జంతువుల జతల్ని విత్తనాల్ని తీసుకుని ప్రళయానికి ముందు సప్తఋషులతో వచ్చే ఓడలోకి ఎక్కమని ఆ చేప సత్యవ్రతుడికి చెప్పి సముద్రం అడుగుకు వెళ్లి హయగ్రీవుణ్ణి సంహరించి వేదాల్ని రక్షించింది. ఆ చేప చెప్పినట్టే సత్యవ్రతుడు అన్నింటినీ తీసుకుని ఓడలోకి ఎక్కి ఆ ఓడని ఓ తాడుతో చేప కొమ్ముకు కట్టాడు. అలా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి వేదాల్ని రక్షించి నీటిలో ఈదుకుంటూ పునఃసృష్టి చేశాడు. శ్రీ మహావిష్ణు భక్తులు కామెంట్ చేసి గోవిందా అని గట్టిగా చెప్పండి.